Hello friends, welcome to SAM Institute Daily Current Affairs 2024 September 24. Okay, today current affairs headlines గమనించే ముందు గెలవాలనుకున్న ప్రతి ఒక్కరికి మన కరెంట్ అఫైర్స్ చాలా ప్లస్ అవుతుంది. ఈ రోజు కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మనం గమనిస్తే ద ఫస్ట్ వన్ ఆస్కార్ బరిలో లాఫ్టా లేడీస్. సెకండ్ వన్ మిస్ యూనివర్స్ ఇండియా 2024. నెక్స్ట్ పూణే విమానాశ్రయం పేరు మార్పు, అంటే పాత పేర్లు కొత్త పేర్లు. నెక్స్ట్ ఏఐతో కొత్త ఉద్యోగాలు, దేశంలో తొలి క్లేడ్ 1B మంకీ పాక్స్ కేస్, ల్యాండింగ్లో విఫలమైన డిఫ్ బ్లూ రాకెట్. ఇవి మనకున్న హెడ్లైన్స్ నాన్న. ద ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే ఆస్కార్ బరిలో లాఫ్టా లేడీస్ అని పిలుస్తారు. ఆస్కార్ బరిలో అకాడమీ అవార్డ్స్ అని పిలుస్తారు. అకాడమీ అవార్డ్స్ 2025 నాటికి మన భారతీయ చిత్రము, బాలీవుడ్ చిత్రము ఆస్కార్ బరిలో ఉందమ్మా. ఉత్తమ విదేశీ భాషా చిత్ర భాగంలో అంటే మొత్తం 24 రంగాలు ఇస్తారు ఆస్కార్ అవార్డు, అంటే 24 కేటగిరీస్. మరి ఆస్కార్ అవార్డుని ప్రారంభించింది ఒకసారి చూస్తే బ్యాక్గ్రౌండ్ 1929. ఆస్కార్ అవార్డుని మొత్తం 24 రంగాలు, అంటే ఉత్తమ చిత్రము, ఉత్తమ విదేశీ భాషా చిత్రము, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టర్స్, బెస్ట్ డైరెక్షన్, ఇలాంటివి. ఓకేనా. మరి ఆస్కార్ అవార్డుకి మరొక పేరు అకాడమీ అవార్డ్స్. ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ మూవీ సెలెక్ట్ చేస్తారు. మరి 2023లో ఉత్తమ చిత్రంగా నిలిచింది ఏంటి నాన్న? ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్. ఇది బెస్ట్ మూవీ. అదే 2023లో వరుస క్రమంలో ఎన్నో అవార్డులు అమ్మ, 95 ఆస్కార్ అవార్డ్స్. ఈ 95 ఆస్కార్ అవార్డ్స్కు భారతదేశం నుంచి 2 చిత్రాలు వచ్చాయి. ఒకటి RRR మూవీ. ఓకేనా. RRR మూవీకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో వచ్చింది. అంటే ఎంఎం కీరవాణి చంద్రబోస్. మరొకటి ద ఎలిఫెంట్ విస్పరస్ అనే మూవీకి వచ్చిందమ్మా. ద ఎలిఫెంట్ విస్పరస్ ఇది తమిళ్ మూవీ. ద ఎలిఫెంట్ విస్పరస్ అనేది ఏ కేటగిరీలో వచ్చింది? బెస్ట్ డాక్యుమెంటరీ విభాగం. నానా చూడు, మీలో ఎవరైనా ఎస్ఐ మెయిన్స్ రాస్తే 2023 అక్టోబర్ 15 ఏపీ ఎస్ఐ మెయిన్స్లో అడిగాడు 2023 బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఆస్కార్ అవార్డు ద ఎలిఫెంట్ విస్పరస్. ఇప్పుడు నెక్స్ట్ 2024లో ఆస్కార్ అవార్డు బెస్ట్ మూవీ ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్ చిత్రానికి రావడం జరిగింది బెస్ట్ మూవీ. ఓపెన్ హైమర్కి మొత్తం ఎన్ని అవార్డులు వచ్చాయంటే 7 అవార్డ్స్. ఈ సినిమా 11 కేటగిరీలో నామినేట్ అయింది, 11 రంగాల్లో నామినేట్ అయింది. ఫైనల్గా 7 అవార్డులు వచ్చాయి. ఓపెన్ హైమర్ 2024 వరుస క్రమంలో 96 అకాడమీ అవార్డ్స్ లేదా 96 ఆస్కార్ అవార్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ ఇయర్ 2025కి 97 ఆస్కార్ అవార్డ్స్. ఇప్పుడు అదే వార్తలో రావడం జరిగింది. ఒక్కసారి గమనిస్తే బాలీవుడ్ చిత్రం లాఫ్టా లేడీస్ 97వ ఆస్కార్ అవార్డు ఉత్తమ చిత్రం విభాగంలో, ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో నామినేషన్ చేశారమ్మా. నామినేట్ అని పంపిస్తున్నారు. మరి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 29 చిత్రాలు, భారతదేశంలో 29 చిత్రాలు పరిశీలించారు. 29 చిత్రాలను పరిశీలిస్తే దాంట్లో సెలెక్ట్ అయిన మూవీ ఏంటంటే లాఫ్టా లేడీస్. ఇది ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన వధువులు వాళ్ళు ఒక రైల్వే స్టేషన్లో తప్పిపోతారు. తప్పిపోయిన తర్వాత మరలా ఎలా కలిశారనేది ఒక స్టోరీ. ఓకేనా. మరి లాఫ్టా లేడీస్ యొక్క దర్శకురాలు ఒక ఫిమేల్, అమీర్ ఖాన్ యొక్క మాజీ భార్యమే. లాఫ్టా లేడీస్ యొక్క దర్శకురాలు కిరణ్ రావు. మరి ఈ మూవీ ఎంత ఫేమస్ నానంటే గమనిస్తే సుప్రీంకోర్టు 75 సెలబ్రేషన్, సుప్రీంకోర్టు 75వ సంవత్సరం వేడుకలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. మహిళల కోసం తీసిన అద్భుతమైన మూవీ నానేది.
సుప్రీంకోర్టు 75 యానివర్సరీ రోజున దీన్ని ప్రదర్శించారు ఈ మూవీని. మరి దీంట్లో యాక్టింగ్ చేస్తుంది ఒక్కసారి మనం గమనిస్తే మెయిన్గా నితాన్సి గోయల్ అండ్ స్పర్మ్ శ్రీవాత్సవ అండ్ ప్రతిభారంతా నటించారు ఈ మూవీలో. గుర్తుపెట్టుకోవాలి. 2025 ఎన్నో ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిందమ్మా గమనించాలి. 97. ఏ మూవీ? లఫ్టా లేడీస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే మిస్ యూనివర్స్ ఇండియా అండ్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్స్ ఈసారి మన భారతదేశానికి చెందిన వ్యక్తులకి, అది గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు రావడం జరిగింది. ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు అద్భుతమైన ప్రదర్శన చేయడం జరిగింది వారికి. మిస్ యూనివర్స్ ఒకరికి, మిస్ ఇండియా ఒకరికి. వాళ్ళిద్దరు కూడా గుజరాత్ చెందినమా, గుజరాత్ స్టేట్. మిస్ యూనివర్స్ ఇండియా 2024 మనం గమనిస్తే ఒక్కసారి మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ 2024లో ఎవరికి వచ్చిందన్న రియా సింగా. ఈమె 18 years చెందిన, ఈమె ఏజ్ 18 years, స్టేట్ గుజరాత్. సెకండ్ వన్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్ ఇంకా కిరీటం. ఇక్కడ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్ 2024 ఎవరికి వచ్చిందనంటే ధృవి పటేల్. ఈమె యొక్క ఏజ్ మనం గమనిస్తే 24 years. ధృవి పటేల్ గమనించాలన్నా. మిస్ యూనివర్స్ 2024 అండ్ మిస్ ఇండియా వరల్డ్ వాళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకోవచ్చు చాలు, ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పూణే విమానాశ్రయం పేరు మార్పు. పాత పేర్లు, కొత్త పేర్లు, ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్. ఇటీవల కాలంలో పేర్లు మారుస్తున్నారు. లేదా ఓల్డ్ నేమ్స్ అన్ని ఒకవైపు ఇస్తాడు, న్యూ నేమ్స్ అన్ని ఒకవైపు ఇస్తాడు. మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటాడు. ఈ క్రింది వాన్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. మరి పూణే విమానాశ్రయం అంటే మహారాష్ట్రంలో మారుస్తున్నారు. పూణే విమానాశ్రయం అంటే ఎయిర్పోర్ట్ అమ్మ. ఏమని పేరు మార్చారు చూడొక్కసారి జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? పూణే. జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఎయిర్పోర్ట్. అయితే ఇటీవల కాలంలో విమానాశ్రయాలకి రీసెంట్గా పేరు మార్చారు మనకి విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయానికి ఏమని పేరు మార్చనన్నా స్వతంత్ర సమరయోధుడు ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామరాజు పేరు మార్చారన్నా. అల్లూరి సీతారామరాజు. ఇప్పటి నుంచి ఏమని పిలవాలి? అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని పిలవాలి. అలాగే ఇటీవల కాలంలో కొన్ని ఎయిర్పోర్ట్లు పేరు మార్చారు చూద్దాం. దాంట్లో అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏమని పేరు మార్చారు అంటే మనం గమనిస్తే నెక్స్ట్ అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పేరు గమనిస్తే పురుషోత్తం శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏంటన్నా గమనించాలి, పురుషోత్తం శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాగే చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏమని పేరు మార్చారు? షాహిద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాగే నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏమని పేరు మార్చారు నాన్న? బీడి పాటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు, ఓకేనా. అంటే పూణే విమానాశ్రయం కొత్త పేరు ఏం పేరు? జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ అంటే పూణే అని గుర్తుపెట్టుకోవాలి, మహారాష్ట్రం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే 2047 నాటికి 2047కు 10 లక్షల కోట్ల డాలర్లకు అంటే భారతదేశము ఒక సంపద గమనిస్తే 2047 నాటికి 10 లక్షల కోట్ల డాలర్లకంట. దీంట్లో గమనిస్తే భారతీయ స్థిరాస్తి మార్కెట్పై
మార్కెట్పై క్రైడాయ్ కొలిమర్స్ నివేదిక ఇటీవల కాలంలో భారతీయ స్థిరాస్తిపై ఇచ్చిన నివేదిక గుర్తుపెట్టుకో. చూడొకసారి మా క్రైడాయ్ కొలిమర్స్ నివేదిక. వాళ్ళు ఏం చెప్తున్నారు, 2047 నాటికి భారతదేశం 10 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందంట. దీంట్లో మెయిన్ పాయింట్ పెరుగుతున్న ఆర్థిక వృద్ధి, నెక్స్ట్ వేగవంతమైన పట్టణీకరణ ఇందుకు ఉపకరిస్తాయని ఈ నివేదిక చెప్పింది. ప్రస్తుతం పెరుగుతున్న ఆర్థిక వృద్ధి మరియు వేగవంతమైన పట్టణీకరణ దీనికి కారణమని చెప్పడం జరుగుతుంది. ఏ నివేదిక వర్ణన? క్రైడాయ్ కొలిమర్స్. మరి రీసెంట్గా మనకి ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ వారు 2027 నాటికి ఎలాన్ మస్క్ ట్రిలియన్ ఇయర్గా మారబోతుందమ్మా. ట్రిలియన్ ఇయర్గా ఇక్కడ టార్గెట్స్ 10 లక్షల కోట్ల డాలర్లకు 2047 భారతదేశం యొక్క టార్గెట్స్ ఏంటంటే డెవలప్డ్ కంట్రీ ఇన్ ఇండియా. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది. ఫస్ట్ పాయింట్ డెవలప్డ్ కంట్రీ. సెకండ్ పాయింట్ అమ్మా డ్రగ్స్ ఫ్రీ ఇండియా. భారతదేశంలో మత్తు పదార్థాలు ఇవన్నీ లేకుండా కంప్లీట్గా చేస్తారంట. ఏ ఇయర్ నాటికి? 2047. మరొక ఇంపార్టెన్స్ అన్నమా 2047 అంటే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. 2047కి ఏ టార్గెట్? 10 లక్షల కోట్ల డాలర్లు. ఎవరు చెప్పారమ్మా? నివేదిక క్రైడాయ్. అలాగే 2047 ఇండియా టార్గెట్స్ ఏంటి? డెవలప్డ్ కంట్రీ, డ్రగ్స్ ఫ్రీ ఇండియా, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. అంతే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఏఐతో కొత్త ఉద్యోగాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది. కృత్రిమ మేధస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కృత్రిమ మేధస్ గురించి మీకు చాలాసార్లు చెప్పా. ప్రతి వీడియోలో మ్యాక్సిమం మీకు అవకాశం ఉన్న దగ్గర ప్రతి దగ్గర నేను లింక్ చేస్తా. రానున్న పోటీ పరీక్షలో గ్యారెంటీ వస్తుంది. ఏఐ టీచర్ అండ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ కూడా జరుగుతుంది. ఒక పాఠ్యాంశం కూడా ఉంది. కేరళలో 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో పెట్టారమ్మా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పాఠ్యాంశాన్ని కేరళలో 7th క్లాస్. ఓకేనా? ఏఐ యాంకర్స్ కూడా ఉన్నారమ్మా. ఏఐ న్యూస్ రిపోర్టర్ లీసా ఒడిశా రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఏఐ సిటీ ఉన్నాయి. అలాగే ఏఐ న్యూస్ రిపోర్టర్స్, ఏఐ స్పోక్స్ పర్సన్ అంటే దౌత్యవేత్త విక్టోరియా సి. ఒకసారి రీకాల్ చేసుకోవాలి మీరు. మీ నోట్స్ ఒకసారి రివిజన్ చేయనమ్మా. మరి ఏఐతో కొత్త ఉద్యోగాలని ఎవరు చెప్పడం జరుగుతుంది? అది నివేదిక ఇంపార్టెంట్. ఓకే, డెలైట్ దక్షిణాసియా సిఇఓ రామల్ శెట్టి పేర్కొన్నారు. డెలైట్ ఇండియా ఒక సంస్థ అమ్మ, గుర్తుపెట్టుకోవాలి. దీనివలన కంపెనీలకు సిబ్బందికి మరిన్ని అవకాశాలు వస్తాయి. దాంట్లో పనిచేస్తున్న కంపెనీ సిబ్బంది ఉంటారు కదా, కంపెనీలో ఉద్యోగాలు ఉంటారు కదా, ఉద్యోగస్తులు, వారికి మంచి అవకాశాలు వస్తాయి. మరి పునరావృత పన్నులపై మాత్రం ప్రతికూల ప్రభావం ఉండొచ్చు. అంటే మరలా చేసే పనులు ఉంటాయి కదా, ఒక్కసారి చేసే పనులు మరలా చేయడం వల్ల ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతికూలమైన అంటే అనుకూలంగా ఉండవు. ప్రతికూలం అంటే అంత రిజల్ట్ అనేది అంత సక్రమంగా రాదని అర్థం. మరి ఏఐతో ఏం చేస్తారు వీళ్ళు అంటే డ్రోన్స్ మరియు టైర్ల రసాయన సమ్మేళనం తయారీకి ఉపయోగిస్తారంట. ఈ కంపెనీలో డ్రోన్స్ మరియు టైర్ల రసాయన సమ్మేళనం తయారీకి దీంట్లో ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పడం జరిగింది. ఏఐతో కొత్త ఉద్యోగాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే దేశంలో తొలి క్లేడ్ 1B మంకీ పాక్స్ కేస్. గుర్తుపెట్టుకోవాలి, క్లేడ్ 1B మంకీ పాక్స్. ప్రస్తుతం మంకీ పాక్స్ మనకి ఆఫ్రికా ఖండాలు మొత్తం విస్తరించి ఉంది. దానివలన భారతదేశాన్ని కూడా విస్తరిస్తుంది. భారతదేశం తొలిసారిగా మనం గమనిస్తే విశాఖకు చెందిన మెడ్టెక్ జోన్ వారు ఒక వ్యాక్సిన్ కూడా తయారు చేయడం జరిగింది. మీకు చెప్పా ఆల్రెడీ గతంలో. అలాగే ఇప్పుడు మంకీ పాక్స్కి ఎంపాక్స్ అని పేరు పెట్టారు. అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు. ఓకేనా? మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది చూద్దాం. భారతదేశంలో తొలి క్లేడ్ 1B మంకీ పాక్స్
ఎక్కడ వచ్చింది నాన్న అంటే కేరళలో వచ్చింది. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యయిక స్థితిగా ప్రకటించిన ఇది డేంజరస్ వ్యాధిగా, మంకీ పాక్స్ అనేది ఒక డేంజరస్ వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దాంట్లో భాగంగానే క్లేడ్ 1B మంకీ పాక్స్ ఎక్కడొచ్చిందమ్మా? కేరళలో మలప్పురం జిల్లాలో 38 సంవత్సరాలకు చెందిన వ్యక్తిలో 38 ఇయర్స్ ఇటీవల కాలంలో కేరళలో మలప్పురంలో మంకీ పాక్స్ చెందిన దాని పేరు ఏం పేరు? క్లేడ్ 1B. రీసెంట్గా కొన్ని మనం గమనిస్తే అరుదైన 13 రకాల వ్యాధులకు కేంద్ర ప్రభుత్వం 900 కోట్లతో ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేసింది. అంటే రేర్ డిసీజెస్ అరుదైన 13 రకాల వ్యాధులకు కేంద్ర ప్రభుత్వం 900 కోట్లతో ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది. అలాగే పోలియో వ్యాక్సినేషన్, రీసెంట్గా పోలియో వ్యాక్సినేషన్ ఏ దేశం నిషేధించింది అంటాడమో? ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ అందులకు బ్లైండ్ సైట్ పరికరం, బ్లైండ్స్ ఉంటారు కదా, అటువంటి వారి కోసము బ్లైండ్ సైట్ పరికరాన్ని ఎవరు తీసుకొచ్చారన్న న్యూరాలింక్ సంస్థ అంటే ఎలన్ మస్క్కు చెందిన సంస్థ ఇది. ఎలన్ మస్క్ చాలా ఇంపార్టెంట్, మా లేటెస్ట్గా వచ్చినవి. అంటే అందులకు బ్లైండ్ సైట్ పరికరం అంటే ఎవరు తీసుకొస్తున్నారమ్మా? న్యూరాలింక్ సంస్థ వారు, అంటే ఎలన్ మస్క్ చెందినది. అలాగే రీసెంట్గా కరోనా XEC వైరస్, కరోనా XEC వైరస్ ఎక్కడొచ్చిందంటే మరి యూరప్ ఖండంలో. ఓకేనా, మనకు చాలా ప్లస్ అవుతుంది పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ల్యాండింగ్లో విఫలమైన డిఫ్ బ్లూ రాకెట్. ఓకేనా, డిఫ్ బ్లూ రాకెట్ ఇవ్వడం జరిగింది. డిఫ్ బ్లూ అనేది ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్. ఈ సంస్థకు చెందిన ఒక రాకెట్ అనేది ల్యాండింగ్లో ఫెయిల్ అయింది. ఓకే, చైనాకు చెందిన డిఫ్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ. క్వశ్చన్ అడగొచ్చామా? క్రింద వారిలో డిఫ్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ ఎవరిదమ్మా? చైనా వారిది. మరి చైనాకు చెందిన డిఫ్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ చేపట్టిన పునర్వినియోగ రాకెట్ అంటే రీజిబుల్. పునర్వినియోగ రాకెట్ ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. అంటే విఫలమైందమ్మా, రీసెంట్గా ఫెయిల్ అయింది. మరి డిఫ్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ ద్వారా పంపించిన రాకెట్ పేరు గుర్తుపెట్టుకుంటే నెబ్యులా 1 రాకెట్. మరి మొత్తం 11 లక్ష్యాలతో వీటిని నిర్వహించగా వాటిలో 10 విజయవంతం అయ్యాయి. ల్యాండింగ్ మాత్రమే ఫెయిల్ అయింది. ఈ ప్రయోగంలో కిరోసిన్ను ఇంధనంగా వాడినట్లు డిఫ్ బ్లూ సంస్థ వెల్లడించింది. డిఫ్ బ్లూ సంస్థ చెప్పిందమ్మా. గతంలో కూడా కొన్ని రాకెట్లు విఫలం అయ్యాయి. ఓకేనా, మనకు రష్యాకు చెందిన ఒక రాకెట్ 2023 ఆగస్టులో రష్యాకు చెందిన ఒక రాకెట్ చంద్రునిపైకి వెళ్ళినప్పుడు ఫెయిల్ అయింది. ఏంటంటే లోనా 25 అనే రాకెట్ రష్యాకి చెందింది. ఇది కూడా ఫెయిల్ అయింది గతంలో. రీసెంట్గా భారతదేశం గురించి మాట్లాడుకుంటే భారతదేశం మొదటి పునర్వినియోగ రాకెట్ రీజబుల్ రాకెట్ని తీసుకొచ్చింది. ఆ రాకెట్ గమనిస్తే రూమీ 1 రాకెట్. ఇది భారతదేశంలో తొలి పునర్వినియోగ రాకెట్. రూమీ 1 అనే రాకెట్ని తమిళనాడుకు చెందిన స్పేస్ జోన్ ఇండియా మరియు మార్టిన్ గ్రూప్ వారు తయారు చేస్తారు. రూమీ 1 అనే రాకెట్ను తమిళనాడుకు చెందిన స్పేస్ జోన్ ఇండియా మార్టిన్ గ్రూప్ వారు తయారు చేశారు. ఈ రాకెట్ ద్వారా 53 పంపించారు. ఏంటమ్మా? ఉపగ్రహాలు, శాటిలైట్స్ పంపించారు. 53 ఇలా వార్తల్లో వచ్చి గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ముగ్గురు వ్యోమగాములతో తిరిగి వచ్చిన రష్యా వ్యోమనౌక అంటే రాకెట్. ముగ్గురు వ్యోమగాములతో నిన్నటి రోజున తిరిగి వచ్చింది. వారి అంతరిక్ష రంగంలో ఎక్కువ రోజులు ఉన్నట్టు వార్తలో వచ్చింది. వీళ్ళందరిలో ఒక వ్యక్తి మనం గమనిస్తే ఓలెగ్ కోనోనెంకో అనమ్మ ఒకసారి. ఓలెగ్ కోనోనెంకో ఈయన అంతరిక్ష రంగంలో దాదాపు 1100 డేస్ ఉన్నాడమ్మా. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి రష్యాకు చెందిన వ్యోమగాములు సోయాజ్ వ్యోమనౌక ద్వారా ఇంపార్టెంట్ సోయాజ్ రాకెట్. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న సోయాజ్ రాకెట్ లేదా వ్యోమనౌక ఏ దేశానికి చెందిందమ్మా? రష్యా అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సోయాజ్ వ్యోమనౌక ద్వారా ముగ్గురు తిరిగి వచ్చారు. దాంట్లో ఫస్ట్ వన్ ఓలెగ్ కోనోనెంకో, నికోలాయ్ చబ్బు. వీళ్ళిద్దరు కూడా ఏ దేశం నాన్న అంటే రష్యా. వీళ్ళు దాదాపుగా 374 రోజులు ఉన్నారు. 374 డేస్. మరి మరొక వ్యక్తి ఉంది, ఒక మహిళ ఉన్నారమ్మా. ఆమె పేరు ట్రేసీ డైసన్. అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. 6 నెలల పాటు ఉంది ఈమె, 6 months. మరి సోయాజ్ వ్యోమనౌక కజకిస్తాన్ గడ్డి నేలలో సురక్షితంగా దిగింది. రష్యాకు చెందిందే, కానీ ఎక్కడ ల్యాండ్ అయిందన్న కజకిస్తాన్లో. క్వశ్చన్ అడగవచ్చు, సోయాజ్ వ్యోమనౌక సార్ రష్యా చెప్పారు కదా, ఎక్కడ ల్యాండ్ అయిందంటే కజకిస్తాన్. ఓకేనా. నెక్స్ట్, విదేశీ పర్యటనలకు 13,800 కోట్లంట. విదేశీ పర్యటనలకే భారతదేశం ఎక్కువ ఖర్చు పెడుతుంది. రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినామా. ఈ రిపోర్ట్ ఒకసారి మనం గమనిద్దాం. భారతీయులు ఈ ఏడాది అంటే ఈ సంవత్సరం జులైలో విదేశాల్లో వెచ్చించిన మొత్తం $2.754 బిలియన్, అనగా 22,900 కోట్లమ్మా. ఓకేనా, 22,900 కోట్లు. అదే 2023 జులైలో $2.360 బిలియన్, అనగా 19,600 కోట్లు. అంటే 2023కి 2024కి కొద్దిగా అమౌంట్ పెరిగింది. దీంట్లో అత్యధికంగా దేని ఖర్చు పెడుతున్నారంటే ఇండియన్స్ పర్యాటక రంగానికి, టూరిజానికి, అంటే విలాసానికి అని గుర్తుపెట్టుకు. సింపుల్ చెప్పాలంటే ఒక్కసారి ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చినామా 2023-24కి. ఒక్కసారి దానికి దీనికి మన పోలికి చూస్తే, కానీ 2023లో విదేశీ పర్యటన కోసం 12,000 కోట్లు ఖర్చు పెట్టింది. 2024 విదేశీ పర్యటన కోసము గమనిస్తే 13,800 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే రెట్టింపు అయింది. రెట్టింపు ఏం కాదు, కొద్ది అమౌంట్ ఇంక్రీజ్ అయింది. పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్మెంట్, మరి రుణాలకి ఎంత ఖర్చు పెట్టిందమ్మా? 480 కోట్లు. ఎప్పుడు? 2023. ఈసారి ఈ రిపోర్ట్ ఇంపార్టెంట్ మనకి. వైద్య చికిత్స అంటే మెడిసిన్స్ కోసం 2023లో 33 కోట్లు, 2024లో ఒక 75 crores. విద్య కోసము అంటే ఎడ్యుకేషన్ కోసం 2023లో గమనిస్తే 2,000 కోట్లు, 2024లో 2,300 కోట్లను గుర్తుపెట్టుకోవాలి. ఆ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే బీడీఎల్ డైరెక్టర్గా శ్రీనివాసరావు. బీడీఎల్ అంటే భారత్ డైనమిక్ లిమిటెడ్. ఇది ఏం చేస్తుంది నాన్న అంటే భారతదేశానికి చెందిన డిఫెన్స్ అంటే డిఆర్డిఓ, సింపుల్గా చెప్పాలంటే రక్షణ రంగంలో సాయం చేస్తుంది. చెప్పండి, మిసైల్స్ని తయారు చేసే ఒక సంస్థ అని చెప్పాలి. డిఆర్డిఓ ఉంది కదా, దానికి సపోర్టింగ్గా పనిచేస్తూ ఉంటుంది. డిఆర్డిఓ ఏం చేస్తుంది? మిసైల్స్ తయారు చేస్తూ ఉంటుంది. ఇది కూడా సేమ్. బీడీఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్. ఈ సంస్థ 1970లో ఏర్పాటైంది, 1970లో ఏర్పాటైందమ్మా. ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. దీనికి కొత్తగా డైరెక్టర్గా వచ్చింది ఎవరమ్మా అంటే శ్రీనివాసరావు. భారత ప్రభుత్వ రంగ సంస్థ బీడీఎల్, భారత్ డైనమిక్ లిమిటెడ్. నెక్స్ట్, రక్షణ రంగంలో 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఎవరికి అంటే శ్రీనివాసరావుకి.
డిఆర్డిఓ ల్యాబ్లకు సహకారం అందించారు. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. బీడీఎల్ ప్రస్తుతం భారత రక్షణ దళాలు ఉపయోగించే వివిధ ఆయుధ వ్యవస్థలకు క్లిష్టమైన ఉపవ్యవస్థలకు ఉత్పత్తి చేస్తుంది. ఇక డిఆర్డిఓని ఇచ్చడము డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. బీడీఎల్ డైరెక్టర్గా వచ్చింది శ్రీనివాసరావు. అదే డిఆర్డిఓకి అయితే సమీర్ వి కామత్ పనిచేస్తున్నారు. సమీర్ వి కామత్ చిన్న ఒక్కసారి చూడు. సమీర్ వి కామత్ లాస్ట్ టైం ఏపీ కానిస్టేబుల్ అడిగాడు ప్రిలిమ్స్లో. ప్రస్తుతం డిఆర్డిఓ చైర్పర్సన్ ఎవరని? సమీర్ వి కామత్. రక్షణ దళాలు త్రివిధ దళాలు అంటాం. త్రివిధ దళాలు అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఓకేనా? ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అని మనం గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఇక్కడ గమనిస్తే ఎయిర్ ఫోర్స్కి ఎవరు వచ్చారు? లేటెస్ట్గా వచ్చిన వ్యక్తి ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ అమర్ప్రీత్ సింగ్. అమర్ప్రీత్ సింగ్ ఒక 2 days బ్యాక్ వచ్చారమ్మా. అమర్ప్రీత్ సింగ్. అదే ఆర్మీకి అయితే ఉపేంద్ర ద్వివేది మీకు తెలుసు. నేవీకి అయితే దినేష్ కుమార్ త్రిపాఠి ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే నెక్స్ట్ విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం స్వర్ణోత్సవము. అంటే విశాఖలో తుఫాన్ హెచ్చరిక కేంద్రం ఉందమ్మా. ముందస్తు తుఫాన్లు వస్తే వాటిని చెప్పడం జరుగుతుంది. మనకి చెన్నై, హైదరాబాద్లో ఉన్నట్టే విశాఖపట్నంలో కూడా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ముందస్తు తుఫాన్లు ఏమైనా వచ్చినా ప్రజలకి చెప్పడం జరుగుతుంది. అది ఏర్పాటై 50 years అవుతుందమ్మా. 50 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజున ఆంధ్ర యూనివర్సిటీలో 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అంటే నిన్నటి రోజు నాటికి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజున స్వర్ణోత్సవం జరుపుకుంటున్నారు. ఓకేనా? విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం స్వర్ణోత్సవము అంటే 50 సంవత్సరాలు పూర్తయింది. మరి 1974 సెప్టెంబర్ 23న ఏర్పాటు చేశారు. ఎక్కడ? విశాఖపట్నంలో వాల్తేరు మనకి టెంపర్ సినిమాలో ఉంటుంది వాల్తేరు వీరయ్య అని, అంటే వాల్తేరు వాసు. అలాగే వాల్తేరు వీరయ్య సినిమా కూడా వచ్చింది లేటెస్ట్గా. నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో స్వర్ణోత్సవము ఇంపార్టెంట్. విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రము గురించి స్వర్ణోత్సవం ఎక్కడ జరిగింది? ఆంధ్ర యూనివర్సిటీ ఏయు విశాఖపట్నంలో. మరి భారత వాతావరణ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుం లంజయ్ మహాపాత్ర. బాగా పలకమం. మృత్యుం లంజయ్ మహాపాత్ర హాజరు కానున్నారు. మరి విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రానికి తొలి డైరెక్టర్గా ఎవరు పనిచేస్తారా అంటే చూడమ్మ, సెన్నన్ రాయ్. సెనన్ రాయ్. మరి ప్రస్తుతం విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రానికి ఒక లేడీ పనిచేస్తున్నారు డైరెక్టర్గా. ఎవరంటే సునంద అంటే మరలా మనం అత్తోరింటికి దారి సినిమాలో గెలుపకూడదన్న సునంద అత్తయ్య గారు అనకూడదు. సునంద గారు పనిచేస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీకు ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా. శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం. నేను కంప్లీట్గా మ్యాటర్ ఇచ్చాను గురించి. ఓకే, శ్రీలంక అధ్యక్షుడి గురించి. మరి నిన్నటి రోజున సెప్టెంబర్ 23న ఈయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన పేరు ఇక్కడ కనిపిస్తున్నది కదా. ఏం పేరు నాన్న? అనూర కుమార దిస్సానాయకే అని గుర్తుపెట్టుకోవాలి. అయితే అందరూ తెలుసు ఇటీవల కాలంలో శ్రీలంక అధ్యక్షుడిగా వచ్చిన అనూర కుమార దిస్సానాయకే ఈ క్రింది వాన్లో ఎన్నవ అధ్యక్షుడు? ఇది మనకు కావాల్సింది. 9వ అధ్యక్షమా. గతంలో ఈయనకన్నా ముందున్న వ్యక్తి ఎవరు అంటే 8th one రనిల్ విక్రమసింఘే. మరి ఈయన చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేస్తుంది కదా సమక్షంలో. ఇక్కడ మనం గమనిస్తే శ్రీలంక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు నాన్న అంటే జయంతి జయసూర్య గారు ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పివి సింధు కోచ్గా అనూప్ శ్రీధర్ ఇక ఇక్కడ అనిపిస్తుంది కదా ఆయన. పివి సింధు మనకు తెలుసు. ఈమెకు 2016 రియో ఒలింపిక్స్ అంటే వరుస క్రమంలో 31వ ఒలింపిక్స్. అప్పుడు ఏ పథకం వచ్చింది?
రజతం వచ్చింది. రజతం అంటే సిల్వర్ వచ్చింది. 2020 టోక్యో ఒలింపిక్స్ అంటే వరుస క్రమంలో 32వ ఒలింపిక్స్, అప్పుడేమొచ్చింది బ్రాంజ్ అంటే కాంస్యం వచ్చింది. 2024 ఒలింపిక్స్లో ఏమీ రాలేదు నాన్న, ఈ 33rd ఒలింపిక్స్. మరి ఇప్పుడు పివి సింధుకి కోచ్గా వస్తుంది ఎవరమ్మా? అనూప్ శ్రీధర్. అంటే ఫిన్లాండ్లో జరిగే ఆర్కిటిక్ ఓపెన్తో సింధుతో అనూప్ పని చేయబోతున్నారు. అగస్ట్ శాంటోస్తో ఒప్పందం ముగిసింది. గతంలో ఉన్న కోచ్ ఎవరమ్మా? అగస్ట్ శాంటోస్. ప్రస్తుతం వచ్చింది అనూప్ శ్రీధర్ అంతే. మరి రీసెంట్గా మనం గమనిస్తే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్గా వచ్చింది ఎవరంటే విక్రమ్ రాథోడ్. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ మాత్రమే. అదే రాజస్థాన్ కోచ్ మాత్రమైతే రాహుల్ ద్రావిడ్ వచ్చిన మా టీంకి, రాహుల్ ద్రావిడ్. అలాగే పంజాబ్ చీఫ్ కోచ్గా వచ్చింది లేటెస్ట్గా రిక్కీ పాంటింగ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే పాకిస్తాన్ ఐఎస్ఐ నూతన అధిపతి. ఐఎస్ఐ పాకిస్తాన్కి లేటెస్ట్గా వచ్చారమ్మా. అంటే పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్కి జనరల్ మహమ్మద్ అసీం మాలిక్. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ అంటే ఐఎస్ఐ అని గమనిస్తే ఐఎస్ఐ అంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. ఎవరు వచ్చారమ్మా? లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అసీం మాలిక్. ఎవరి స్థానంలో వచ్చారు అంటే నదీం అజుమ్ స్థానంలో వచ్చారు ఈయన. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే ఆయుష్మాన్ భారత్ కింద 1,00,000 కోట్ల విలువైన వైద్యాన్ని అందిస్తున్నారంట. ఇది ఒక ఆర్టికల్ రూపంలో వచ్చింది. గమనిస్తే 7 కోట్ల మంది లబ్ధిదారులు. ఓకే, 7 కోట్ల మంది లబ్ధిదారులు. అత్యధికంగా కాట్రాక్ట్ శస్త్రచికిత్సలు. మరి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి 7.79 కోట్ల మందికి 1.07 లక్షల కోట్ల విలువైన వైద్య చికిత్స అందించారు. అలా అందించామని ఎవరు చెప్పారంటే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరి ఈ పథకం కింద లబ్ధి పొందిన వారిలో 3.61 కోట్ల మంది ఎవరున్నారంటే మహిళలే, ఉమెన్స్ ఉన్నారు నాన్న. ఈ పథకంలో 3.61 కోట్లు ఉమెన్స్ ఉన్నారు. గమనించాలి. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మినహా, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిశా మినహా మిగిలిన 33 రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకం అమలు అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయుష్మాన్ భారత్ పథకం ఎక్కడ అమలు కాలేదమ్మా? ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, ఒడిశా ఈ 3 ప్రాంతాలు మాత్రమే. మిగతా అన్ని ప్రాంతాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. భారతదేశంలో గొప్ప పథకం వైద్య ఆరోగ్యం కోసం ఇది. ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్ 3వ తారీఖున ప్రారంభించారు జార్ఖండ్లో. ఓకేనా? మరి గమనిస్తే ఈ పథకం కింద కుటుంబంలో 55 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నట్లు. అంటే ఈ పథకం ద్వారా కుటుంబంలో 55 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నారని మొత్తం మీద. నెక్స్ట్ ఆయుష్మాన్ కార్డులు జారీ చేసినట్లు తెలిసింది. వీరికి దేశవ్యాప్తంగా ఉన్న 29,648 ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తారు. దేశవ్యాప్తంగా 29,648 ఏ హాస్పిటల్ అయినా వైద్యం అందిస్తారంట. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే భారత వృద్ధి 7%. ప్రస్తుతం భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధిని, జీడిపిని కొన్ని సంస్థలు అంచనా వేస్తాయి. ప్రైవేటు సంస్థలు, గవర్నమెంట్ సంస్థలు, కొన్ని బ్యాంకులు కూడా అంచనా వేస్తూ ఉంటాయి. భారతదేశం 2024-2025 ఇయర్ యొక్క ఆర్థిక వృద్ధి ఏ విధంగా ఉంది ఒక ఎస్టిమేషన్ చేస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగా డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. మా డెలాయిట్ ఇండియా ఎంతగా చెప్పిందమ్మా? 7%. 7 నుంచి 7.1 మధ్య ఉండవచ్చని. ఒక 2024-25 ఆర్థిక సంవత్సరానికి 7 నుండి 7.1% ఉండవచ్చంట భారత వృద్ధి రేటు. మరి డెలాయిట్ దక్షిణాసియా CEO రామర్ శెట్టి గారు చెప్పారు.
2025-26లో కూడా ముందుగా అంచనా వేశారు. భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి 2025-26లో ఎంత ఉండవచ్చమ్మా అంటే 6.7% ఉండవచ్చంట. ఇటీవల కాలంలో భారతదేశం ఆర్థిక వృద్ధిని కొన్ని సంస్థలు అంచనా వేశాయి. దాంట్లో పాజిటివ్ అని గమనిస్తే ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ వారు మన జీడిపిని ఎంతగా అంచనా వేస్తారు అంటే 6.5 నుంచి 7.0. అలాగే S&P అంటే స్టాండర్డ్ అండ్ పూర్ అనే సంస్థ వారు భారతదేశం యొక్క జీడిపిని ఎంతగా అంచనా వేశారు అంటే 6.7%. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఎంతగా అంచనా వేసిందనంటే 7.2%. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 7%. వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు ఎంతగా అంచనా వేసింది భారత వృద్ధిని 7%. ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎంతగా అంచనా వేసిందన్నా 7%. 2024-2025 ఇయర్ సంబంధించింది లేటెస్ట్గా వచ్చిన డేటా మీకు చాలా ప్లస్ అవుతుందన్న గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ద బెస్ట్.